ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగును గాక. షలోమ్. ఈ ఉదయకాల సమయంలో స్విట్జర్లాండ్ దేశంలో జూరిచ్ అనే ప్రాంతంలో, జూరిచ్ లోనే టాప్ ఆఫ్ ది సిటీ పైన ఉన్న ఒక మౌంటైన్ పైన ఉన్నాం. ఇక్కడ నుండి వెనక వైపు మనం చూసినట్లయితే టెట్లీస్ మౌంటైన్స్ కనిపిస్తాయి అన్నమాట. మొత్తం కూడా మంచు కొండలు, ప్రపంచంలోనే చాలా సుందరమైనటువంటి ఒక మౌంటైన్స్. ఇది కూడా మంచుతో కప్పబడినటువంటి ప్రాంతం. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క స్విట్జర్లాండ్ దేశంలోని జూరిచ్ నుండి మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ చూసినప్పుడు నిజంగా దేవుని యొక్క సృష్టిని చూసినప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ ఉదయకాల సమయంలో మరి ఈ స్విట్జర్లాండ్ దేశం కొరకు ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇది క్రైస్తవ దేశం. అయితే ప్రభువుని అంగీకరించిన వారు అనేక మంది ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో వారందరి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. మీరు కూడా కుటుంబ సమేతంగా దేవుడు అవకాశం ఇస్తే ఇటువంటి ప్రాంతాలకు వచ్చినప్పుడు చూసినప్పుడు చాలా సంతోషం కలుగుతుందని దేవుని సేవకుడుగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాంతాలు రావడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ ఉదయకాల సమయం కొరకు కీర్తనలు 23వ అధ్యాయము 6వ వచనంలో, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. మన బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములు మన వెంట రావాలి అంటే మనము దేవునితో జత కట్టబడినప్పుడు, దేవునితో కలిసి నడినప్పుడు, దేవుని సన్నిధిలో మనము గడిపినప్పుడు దేవుడు మనకిచ్చే గొప్ప వరములో ఒక ప్రాముఖ్యమైనటువంటిది కృప, రెండోది క్షేమము మన వెంట ఉంటుంది. ఇన్ని దేశాలు తిరగడానికి దేవుడు కృప చూపించాడు. క్షేమంగా దేవుడు నడిపిస్తా ఉన్నాడు. ఆ దేవుడు మనకు తోడుంటే ఇంకా మన జీవితంలో బలమైన కార్యాలు చేస్తారని దేవుని సేవకుడుగా తెలియజేస్తా ఉన్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చును గాక. స్విట్జర్లాండ్ దేశం నుండి మరొకసారి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతటిలో జయమును అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.